హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజుటి వీడియో అయితే చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. పూజ చేసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. మామూలుగా మనము సాధారణంగా పూజ అందరూ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని నియమాలు పాటిస్తూ పూజ చేస్తే పూజా ఫలితం అయితే మనకు దక్కుతుంది. పూజ అంటే పూర్వజన్మ పాపలను నశింపజేసేదని అర్థమండి. జన్మ మృత్యువులను లేకుండా చేసేది అని అర్థం అనమాట. పూజా సమయంలో అందరం కూడా కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. అవి ఏంటి అంటే, మన ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచుకొని పూజ అయితే చేయాలి. గంట, ధూపము, దీపము మొదలైనవి అన్నీ కూడా కుడివైపు ఉంచుకోవాలి. తూర్పు ముఖంగా పూజ చేయడం ఉత్తమమైనదండి. మీరు నా పూజా మందిరంలో చూసినట్లయితే చాలా వరకు కూడా కమెంట్ చేశారు. ఏంటి అంటే, ఏంటక్క మీరు పటాల వైపు దీపారాధన చేయకుండా ఆపోజిట్గా దీపం వెలిగేలాగా పెడుతున్నారు అని చెప్పేసి అడిగారనమాట. అది ఎలా అంటే, మాకి పూజా మందిరము తూర్పు ముఖంగా ఉంటుందండి. తూర్పు ముఖంగా ఉంటే పటాలు కూడా తూర్పు ముఖంగా చూస్తూ ఉంటాయన్నమాట. దేవుళ్ళు కూడా అలాగే ఉంటారు, తూర్పు ముఖంగా చూస్తూ ఉంటారనమాట. దీపారాధన నేను ఉత్తరం వైపు వెలిగించాలి అంటారు మీరు. నేనైతే తూర్పు వైపు దీపాలు చూస్తూ ఉండాలి అని చెప్పేసి తూర్పు వైపు మాత్రమే వెలిగిస్తూ ఉంటాను. అది మీకు తెలియక అడుగుతూ ఉంటారండి. అదే మీతో ఇందులో షేర్ చేస్తున్నాను అనమాట. దీపము, పటాలు ఇవన్నీ కూడా తూర్పు ముఖంగా పెట్టుకుంటే చాలా మంచిది. చాలా అంటే చాలా మంచిది. అందుకే నేను దీపము తూర్పు ముఖంగా వెలిగిస్తూ ఉంటాను. తూర్పు దిక్కు పెట్టుకోవడం వల్ల, అలాగే పూజ చేయడం వల్ల ఇంట్లో ఉండే వాళ్ళకి మనశ్శాంతి, ప్రశాంతత, ఐశ్వర్యం, సంతోషం, ఆరోగ్యాలతో పాటు సంతోషంగా జీవిస్తారండి. తూర్పు ముఖంగా పెట్టుకున్నట్లయితే అది కొందరికి తెలియచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. అందుకే చెప్తున్నాను అనమాట. తూర్పు ముఖంగా దీపారాధన చేస్తే చాలా మంచిది. పూజా సమయంలో పూజకు ఉపయోగించే పండ్లు, పువ్వులు, శంఖము ఇలాంటివన్నీ కూడా ఎడమవైపు పెట్టుకుంటే చాలా మంచిది. మనం నిత్యం చేసే పూజలో ఈ దిశలను పాటిస్తే మనకు పూజా ఫలితం రెట్టింపు కలుగుతుందండి. ఇంట్లో పూజా స్థలం ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో మాత్రమే ఉండాలి. దిశను వాస్తులో శుభ దిశగా పరిగణిస్తారనమాట. ఈ దిశను ఈ దిక్కున పూజా మందిరం ఉండడం వల్ల ఇంట్లో నివసించే వారికి శాంతి, సంపద, సంతోషం, ఆరోగ్యం లభిస్తుంది. ఆడవారు ఇంటిని పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఇంటికున్న మైలు పూర్తిగా తొలగిపోతుందండి. చాలామంది ఇళ్లలో ఇంటిని శుద్ధి చేసుకునేటప్పుడు మైలు పూర్తి అయిన తర్వాతనే పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి ఇళ్లల్లో దేవతలు నివసిస్తూ ఉంటారని, నివసించరని, ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదని పండితులు చెప్తూ ఉంటారనమాట. స్త్రీలకు మైలు ఉన్న 5వ రోజున నీటిలో రాళ్ళ ఉప్పును అలాగే కొంచెం పసుపును వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్ళు అయితే చల్లుకోవాలండి. పసుపు నీళ్ళు చల్లకుండా ఎప్పుడైనా సరే అండి, మైలు ఉన్నప్పుడనే కాదు కానీ ఎప్పుడైనా సరే ఇల్లు తడిబట్ట పెట్టుకున్న తర్వాత ఏదైనా ఇంకా మైలు కానీ ఏదైనా దోషాలున్నా కూడా పోవాలి అంటే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని పూజ మొదలు పెట్టాలండి. ఇది నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను, మీకు కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే తడిబట్ట పెట్టినా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని మాత్రమే పూజ ప్రారంభించాలి. పూజ చేసుకునేటప్పుడు కూర్చొని పూజ చేయాలా లేక నిలబడి పూజ చేయాలా అనే సందేహం చాలా మందిలో కూడా ఉంటుందండి. చాలామంది కూడా ఇంటి పూజా గదిలో నిలబడి పూజలు చేయకూడదు. ఎందుకంటే దేవుడిని నిలబడి పూజించడం శ్రేయస్కరం అయితే అస్సలు కాదండి. కాబట్టి పూజా సమయంలో ఇంట్లో నిలబడి పూజ అస్సలు చేయకండి. ఇప్పుడు నాలాగా అండి, ఇప్పుడు మాకు పూజా మందిరం అయితే కబోర్డ్ వచ్చిందనమాట. నేను దీపారాధన మాత్రమే నిలబడి చేస్తాను. ఏదైనా శ్లోకాలు చదువుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా కింద కూర్చొని అయితే చేసుకుంటూ ఉంటాను. పూజ అయితే నిలబడి అన్నీ కూడా చేయకూడదండి. ఒకవేళ మీకు ఎత్తులో ఉన్నా కూడా దేవుడు మందిరము కొద్ది వరకు అంటే ఏదైనా స్టూల్ అలా వేసుకొని కూర్చొని పూజ అయినా చేసుకోవచ్చు అనమాట.
ఇంక ఇక్కడ పూలు పెట్టి పూజ చేస్తున్నానా, పువ్వులు పెట్టే వరకు మాత్రమే రికార్డ్ అయిందనమాట. తర్వాత ఆన్లో ఉందని అనుకున్నాను, కానీ ఆన్లో లేదండి, చూసుకోలేదు. ఇంకా తర్వాత అయితే షూట్ అయింది అనుకున్నాను, కానీ కాలేదన్నమాట. దీపం సకల దేవతా స్వరూపం అండి. మనం అందరం కూడా అలాగే భావిస్తామన్నమాట. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, అలాగే దీపం లేని ఇల్లు కలవిహ కలహీనమైన అలక్ష్మి స్థానం అవుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే దీపం ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనకు లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం అయితే ఉంటుందండి. నిత్యం కూడా దీపారాధన చేస్తూనే ఉండాలి. దీపంలోనే దేవతలందరూ కూడా ఉంటారు. దీపం వెలిగించే మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు మన ఇంట్లోకి దేవతలు వస్తారు. దీపారాధన చేసే చోటు శుభ్రంగా నీటితో తుడిచి, బియ్యపిండితో ముగ్గు పెట్టి, అలాగే కొద్దిగా పసుపు కుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. అలాగే దీపపు ప్రమిద ఎప్పుడు కూడా నేలపై నేరుగా ఎప్పుడు పెట్టకూడదు. ఒక ప్లేట్ కానీ, లేదు అంటే ఒక తమలపాకు కానీ పెట్టి మాత్రమే దీపారాధన చేయాలి. చాలామంది కూడా దీపపు కుందుకి ముందుగానే గంధపు బొట్లు పెట్టి మాత్రమే దీపారాధన చేస్తారు. అలాగైనా చేయొచ్చు, లేదు అంటే దీపారాధన చేసిన తర్వాతైనా గంధపు బొట్లైనా పెట్టి పూజ చేసుకోవచ్చు. దీపారాధన చేసిన వెంటనే కూడా ఆ దీపపు ప్రమిదకు ఒక పువ్వును కానీ, లేదు అంటే అక్షింతలు కానీ వేసి నమస్కారం చేసుకోవాలన్నమాట. సర్వదేవతల స్వరూపమైన ఆ దీపానికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత అగరబత్తులు వెలిగించి, అలాగే హారతి కర్పూరాన్ని వెలిగించి దేవతామూర్తులందరికీ కూడా హారతి ఇవ్వాలి. తర్వాత ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా హారతిని కళ్ళకు అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత అందరూ కూడా, చాలామంది కూడా దీపం చేసిన తర్వాత ముందుగానే నైవేద్యం పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదండి. దీపం చేసిన తర్వాత అగరబత్తులు చూపించిన తర్వాత ధూపం వేసిన తర్వాత నైవేద్యం సమర్పించాలన్నమాట. చాలామంది కూడా ముందుగానే పెట్టేస్తూ ఉంటారు. అలా చేయకండి. దీపం ధూపం తర్వాతే నైవేద్యం అండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా మంచి మంచి విషయాలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒక్కసారి చెక్ చేసి చూడండి. మీకు అన్నీ తెలుస్తాయండి. కొందరికి తెలియచ్చు, కొందరికి తెలియకపోవచ్చు కదా, అందుకే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఏదో ఒక్క పాయింట్ అయినా నచ్చుంటుంది కదా, ప్లీజ్ లైక్ చేయండి.